ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదే అదునుగా భావించిన ఈ విరూపాక్షి ఈ రాఘవగాణ్ణి పిలిపించి, అమ్మగారికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అమ్మగారు నాకు అమ్మలాంటిది దేవతలాంటిది అని చెప్పించి విరూపాక్షి గురించి నీ మనసులో ముద్రించుకున్న నిజాన్ని సమాధి చేసేసి నీతో ఇలా మంచిగానే ఉంటూనే మళ్ళీ ఎప్పట్లాగానే ఈ రాఘవగాడితో దానికున్న సంబంధాన్ని కొనసాగించాలని భలే స్కెచ్ వేసింది తమ్ముడు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలికి తెగ్గొస్తా. రుక్మిణి, నువ్వాగు నాయనా. తల్లిని నిన్ని మాటలు అంటుంటే ఏ కూతురు ఊరుకుంటాది నాయనా? అసలు ఏమనుకుంటా ఉన్నావు మా అమ్మ గురించి? మా అమ్మ అలాంటిది కాదు. ఒకవేళ మా అమ్మ అట్లా చేయాలనుకుంటే ఈ రాఘవ్ని ఎప్పుడో తీసుకొచ్చి అలా చెప్పించుండేది. అలా చేయలేదు అంటే ఏంటి అర్థం? మా అమ్మ ఏ తప్పు చేయలేదని అర్థం. అది అర్థం చేసుకోండి. అమ్మ రుక్మిణి, బుద్ధి లేని మనుషులతో వాదనలు అనవసరం. రాఘవ నోటితో రాఘవే మీ నాన్నకి నిజం చెప్పాలి. రాఘవ, లే రాఘవ, రాఘవ, లే రాఘవ. తమ్ముడు, చూసావా తమ్ముడు, వాడికి గాయం అయితే విరూపాక్షి గాయం అయినట్టు బాధపడిపోతోంది. ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు, విరూపాక్షికి రాఘవంటే ఎంత ప్రేమో? నువ్వసలు మనిషివేనా? నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. సాటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే బతికించాలా అనుకోవడానికి వాళ్ళ మీద ప్రేమే ఉండక్కర్లా, మానవత్వం ఉన్నా సరిపోతుంది. రాఘవ్ రాగానే ఎక్కడ నీ బండారం బయట పడతాదో అని, ఎక్కడ నిన్ను మా నాయన కాల్చి చంపేస్తాడోనని భయంతోనే నువ్వు రాఘవ్ని కొట్టుండావు. అది నీకు తెలుసు, మాకు తెలుసు. తెలియంది మా నాయనకి మాత్రమే. మా నాయనకు కూడా తొందరలోనే తెలుస్తాది. అప్పుడు చెప్పు నువ్వేం చెప్పాలని అనుకుంటాండావో. అప్పటి వరకు నోరు మూసుకొనుండు. ఇంకో తూరి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా నేనే చంపేస్తాను. జాగ్రత్త. రాజు, పద హాస్పిటల్ తీసుకుపోదాం. జై దీపక్, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. పద, వాడిని హాస్పిటల్లోనే లేపేద్దాం.